తొంగి తొంగి నక్కి నక్కి కాదే కిడ్నీలు కోసే డాక్టర్లను ఏసుకుంటూ పోవాలా? ఎదురొచ్చిన ప్రతి ఒక్కరిని ఏసుకుంటూ పోవాలా? అర్థమయ్యిందా? ఒక్కొక్కడిని వీపులపై విస్తిరి చేస్తూ వాతలు పెట్టాలా? అర్థమయ్యిందా? అప్పుడైతే కానీ ఈ డాక్టర్లకు బుద్ధి రాదు. ఏమనుకున్నావు? ఐసీయూలో శవాలకు వైద్యం చేస్తూ వేల కోట్ల రూపాయల్ని ప్రతిరోజు డబ్బులు సంపాదిస్తున్నటువంటి డాక్టర్లపై మనం తిరుగుబాటు చేయాలి. భీమ్, ఈ నక్కల వేట ఎన్నాళ్ళు? కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పద. అప్పుడే ఇటువంటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వీరికి మర్యాదగా చెబితే అర్థం కాదు. ఇలాంటి డాక్టర్లకు తగిన గుణపాఠం చెప్పి తీరాల్సిందే. ఒరేయ్, మీరు డాక్టర్లేనా అని అనిపిస్తుంది. ఎంబీబీఎస్ చదివింది ఎందుకు? అమాయకపు పేషెంట్ల దగ్గర వేల కోట్ల రూపాయలు దొబ్బేయడానికి అనుకున్నారా? 100 టెస్టులు రాస్తారు. ఎందుకురా? అదేమంటే డాక్టర్ నేనా నువ్వా అని ఆర్గ్యుమెంట్ చేస్తారు. పోనీ ₹1,00,00,000 తెచ్చి ఆపరేషన్ చేయమని చెప్పినా ఆ తర్వాత ముందే సిగ్నేచర్ చేయించుకుంటారు. చచ్చిపోతే మా బాధ్యత కాదని. ఇది నీ ఎంబీబీఎస్ తెలివి. దేనికిరా? పేషెంట్ చచ్చిపోతే చేతులు పైకెత్తి దేవుడు ఉన్నాడు, నేనేం చేయలేను, అంతా దేవుడి చేతిలో ఉంది, నేను మాత్రం సాయశక్తులా ప్రయత్నించాను, ఐఎమ్ సారీ అనే ఒక తొక్కలో మాట చెప్తారు పేషెంట్కు. అందుకే మీలాంటి వాళ్లకు ఒక్కసారి చావు రుచి చూపిస్తే కానీ అప్పుడు చావు విలువ, రోగం విలువ తెలిసిరాదు. అందుకే మీ అందరికీ కుంభస్థలాన్ని బద్దలు కొట్టడానికి, మీ అందరూ డాక్టర్లకు బుద్ధి చెప్పడానికి నేను వస్తున్నాను. భీమ్, పద వెళ్దాం పద. ఈ డాక్టర్ల సంగతేంటో తేలుద్దాం.